జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులకు నమస్కారం అండి. మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా ఆ వీడియోలు చేసుకొని ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో కూడా అండి శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ పూర్ణ పరమాత్మ నిరాకారతత్వం జ్యోతి స్వరూపం మాత్రమే. ఇది గుర్తుంచుకోండి. మనము ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పుకున్నామంటే మనం ధ్యాన సాధన సక్రమంగా చేసినప్పుడు జరిగే అద్భుతాలు ఎలా ఉంటుంది లైఫ్ అని చెప్పిన. ఆ తర్వాత ఒకవేళ చెయ్యని వారు ఇష్టదైవాలు కూడా మొక్కని వారు కనీసం దత్తార్పణం చేయకూడదత్త, ఏమీ లేకుండా మాకు అన్ని సమకూరినాయి కదా అండి అని అనుకొని అన్ని మేము రిలాక్స్గా ఉన్నాం ఇక్కడ అని మాత్రం అనుకోవద్దని చెప్పిన ఇంతకుముందు నేను. అట్లా ఎవరైనా అనుకొని ఉన్నవారు శరీరం విడిచిపెట్టినాక ఆ శరీరం ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు పోతుంది, జీవుడు ఎప్పుడు విడిచిపెట్టి వెళ్తాడు అన్న విషయం ఎవరికీ తెలియదండి. దత్తార్పణం. అయితే వారికి ఏం జరుగుతుంది నేను అంటే నెగిటివ్గా మాట్లాడద్దు అన్న విషయంలో నేను మాట్లాడడానికి మొహమాట పడుతున్నా అండి. కానీ తనని చెప్పడానికి మనకు అవకాశం ఇచ్చిండు, చెప్పమనడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నా. జయ గురుదత్త. వారికి జన్మ సక్రమైన మార్గం లేకుండే కనీసం ఇష్టదేవరు మొక్కుకుంటా ఉన్నవారికి జన్మ ఎప్పటికి వస్తుందో తెలియదండి. ఆయన దత్తార్పణం. 300 సంవత్సరాలు కూడా జన్మ తీసుకొని ఆత్మలు ప్రేతలోకంలో తిరుగుతూ ఉన్నవంట, చుట్టుపక్కల కూడా తిరుగుతూ ఉన్నావంట. అవే పిశాచాలు, అవే ప్రేతాలు, అవే గాలి ధూళి అని. కాబట్టి వాటిని అధోగతి పాలయ్యి నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఆ సమయంలో పాపం మూట కట్టుకుంటాయండి. ఇంత విషయం ఉన్నదండి. దాన్ని గుర్తించండి. మాంత్రికుల బారిన పడి ఎవరెవరో వాడుకొని అంత ఈ ఎవరైతే ఉంటారో జన్మ తీసుకుని వారు జ్ఞానం ఉండదండి. పూర్వజన్మల స్మెల్ అంటే అవే ఉంటాయి, అవే ఆలోచనలు ఉంటాయి, ఏం చేస్తారో తెలియదు. అప్పుడు కూడా చాలా పాపకర్మలు మూట కట్టుకుంటారండి. ఇంకా అధోగతికి ఇంకా పురోగతి కాదండి, అధోగతి కిందికి డ్రాప్ అయిపోతూ ఉంటారు. 300 సంవత్సరాలకు జన్మ వచ్చే సమయం కూడా దాటిపోతుందండి. ఇది బాగా పెద్ద విషయం అండి. నేను చెప్పేది అప్పుడు ఏం అవకాశం ఉండదండి. అప్పుడు నేనేమో చేస్తా మీకు అసలు వాటికి అప్పుడు ఏం అవకాశం ఉండదు అని అర్థం ఏంటిదంటే శూద్రమాంత్రికులు ఆవాహన చేసుకుంటారు, తర్వాత విషయం అది దత్తార్పణం. నువ్వు ఖాళీగా ఉన్నా కానీ అర్థమై నువ్వు దైవనామస్మరణ చేసుకున్నా వచ్చేది ఏముండదండి. ఓన్లీ మానవ జన్మ తీసుకున్న వారికే, మానవ జన్మలు ఉన్న వారికే సాధన చేసే అధికారం ఉంది, ధ్యానం చేసే అధికారం ఉంది, బ్రహ్మజ్ఞానం పొందే అధికారం ఉంది. ఎవరికి లేదు. అందుకే ఒక పాట కూడా ఉంది కానీ సాధన చేయుము నరుడా సాధ్యం కానిది లేదురా అని. ఎవరికీ లేదండి. మనిషికి, మానవునికి మాత్రమే ఉంది. ఏ ప్రేతాత్మలకు, యక్షులకు, కిన్నరులకు, కింపురుషులకు, గాంధర్వులకు, దేవతలకు, ఈవెన్ ఇంద్రుడు కూడా లేదండి. ఏదో అప్పుడు వాళ్ళు ఉన్న స్థితిని దాటి ఎక్కువ ధ్యానం చేసుకొని ఎక్కువ సముపార్జన చేసుకోవాలి ఇంకో స్థితికి వెళ్ళే అధికారం వారు ఎవరికి లేదు. ఒక మానవునికి మాత్రమే ఉన్నది. ఒక మానవ జన్మలు మాత్రమే ఉంది. ఇది గుర్తించాలి. గుర్తించాలంటే సత్సాంగత్యం ఫస్ట్ అండి. సద్గ్రంథం ఓకే, సత్సాంగత్యం లేకపోతే కూడా ఫస్ట్ మీరు సద్గ్రంథం ఉంటారు, వినాలండి. ఇక్కడ జరిగినా మన ఇష్టదేవాన్ని మొక్కడం నేర్చుకోవాలి. అమ్మ నాన్న చెప్పిన విషయాలు వినాలి. ఒకటే అండి, మీకు తెలుసో తెలీదో బాగా మంది ఎకనామికల్గా డబ్బులు భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తూ ఉన్నారు, చాలా సంపాదించుకుంటారు. దత్తార్పణం, సంతోషం. కానీ వాటిని వారు ఒకటే ఫస్ట్ ఎంత మంచి వ్యక్తి అయినా ఎలాంటి వారైనా వారిలో ఉన్న కోపం, అహంకారం, స్వార్థం, కోరికలపై మక్కువ తీసేయకుంటే వారు ఎవరు కూడా ఆత్మజ్ఞానంలోకి రాలేరండి. సద్గ్రంథము చదవలేరు. ఏదో ఇష్టదైవం అని చెప్తారు కానీ అది కూడా మొక్కుబడిగానే ఉంటుందండి. దత్తార్పణం. ఏదో సమస్యలు వచ్చినప్పుడే వెళ్తారు అంతే.
అది దత్తార్పణం అండి కాకపోవచ్చు, అది కరెక్ట్ అయింది. దత్తార్పణం మీ ఇష్టం. అది మనం సాధన చేస్తూ సద్గంధాలు చదువుతూ కొంత సమయమైనా కేటాయించాలండి దేవుడికి. నీ కొరకు, మీ ఆత్మ కొరకు, మీరు వచ్చిన జన్మ కొరకు, మీరు జన్మ ఎందుకు తీసుకున్నదో వెతుకులాడుతూ మీరు ఆ జ్ఞానం సముపార్జించుకోండి. అంతేగాని అంటే సముపార్జించుకోండి అంటే మీరు వెతకండి, మీరు రిసీవ్ చేసుకోండి, ఏం రాదండి. ఎవరు ఇవ్వరు. ఇలా తీసుకొచ్చి డైరెక్ట్ డబ్బులు కదా, భౌతిక విద్యలు నేర్చుకొని ఉద్యోగం చేసి సాలరీ వచ్చినట్టు రాదండి. మీరు ఎంత ప్రయత్నం చేస్తారో అప్పుడే వస్తుంది. ఆ ప్రయత్నం కూడా ఏం చేయాలి, మీ ప్లేట్ అనేది, ఆత్మ అనే ప్లేట్ను క్లీన్ చేసుకోవాలి. అంటే కనీసం సద్గ్రంథం, సత్సాంగత్యం ఫస్ట్, సద్గ్రంథం. ఎందుకు సత్సాంగత్యంతోనే సద్గ్రంథం ఉంటే అధికారం వస్తుంది. అంటే అధికారం కాదండి, ఆలోచన వస్తుంది. ఆ సత్సాంగత్యంలో ఎవరైతే మంచి వ్యక్తి ఉన్నాడో ఆయన చెప్పగలుగుతాడు, అరే ఈ గ్రంథం చదివితే మంచిగా ఉందట, చదువుతావా బుక్ అని ఇవ్వగలుగుతాడు. వారి దగ్గర ఉన్నది. ఎందుకంటే అతను మంచి వ్యక్తి, మంచి వ్యక్తి కాబట్టే ఆ మంచి వ్యక్తితో నువ్వు ఉండడమే సత్సాంగత్యం. ఇది గుర్తుపెట్టుకొని అవి చెయ్యండి. మీ గురించి మీరు సమయం కేటాయించుకోండి. ఏది శాశ్వతం కాదండి. తారబలం అన్నీ తాత్కాలికమైనవే. ఇక్కడ ఉన్నవన్నీ ఏవి కావు, ఏవి దొరకవు. మీరు ప్రయత్నపూర్వకంగా మీరు చెయ్యండి, ఏమీ రాదు. సాధన చేయుమురా నరుడా, సాధ్యం కానిది లేదురా అంటే అర్థం ఏంటిది? సాధన చేసేందుకు మీకు అధికారం ఉంది, దీనిని ఎవరు ఆపలేరు. తార్పణం. మీకు ఇంకొక విషయం చెప్తాను. మీకు స్టార్టింగ్ జన్మలో పరమాత్ముడు ప్రతి ఆత్మకు ఫ్రీడమ్, స్వేచ్ఛనిచ్చి పంపించిండంట. అంటే అర్థం కొద్దిగా ఆలోచించండి. అంటే ఇప్పుడు మనం సాధన చేసుకొని సద్గ్రంథాలు చదివేది, సత్సాంగత్యం చేసుకునేది, ఇష్టదేవుని మొక్కేది, శ్రీ గురు దత్తప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మని యాక్సెప్ట్ చేసేది, శ్రీ గురు దత్తప్రభులు నిజంగా పూర్ణ పరబ్రహ్మ పరమాత్మేనా, ఇష్టదైవం కూడా దైవం ఉందా, నన్ను ఆశీర్వదిస్తుందా, నాకు ఇవన్నీ సమకూరుతున్నాడు వారి ఆశీర్వాదంతోనేనా అని తెలుసుకోవడం కూడా స్వేచ్ఛ మీకుంది. ఆ తెలుసుకునే స్వేచ్ఛ కూడా మీకుంది. దత్తార్పణం చేయకూడదు దేవదత్త. చాలా మంచి విషయాలండి. ఫస్ట్ జన్మలో ఇచ్చిన మీ స్వేచ్ఛ ఉంది కదా, ఆ స్వేచ్ఛ ఇప్పుడు కూడా మీకుంది. దానిని వేరే రకంగా ఉపయోగించుకొని ఆ సమయాన్ని వృధా చేసుకోకండి, జన్మ వృధా చేసుకోవద్దు. ఇది దత్తప్రభు ఇచ్చిన ఆజ్ఞ, ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం ఉంది, ఆజ్ఞ కూడా ఉంది. ఈ రెండు స్వీకరిస్తూ మీరు ఆజ్ఞ అంటే ఏంటిదో తెలుసుకోండి, ఆశీర్వాదం అంటే ఏంటిదో తెలుసుకోండి. శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు ఎందుకు 2002లోనే వారి గ్రంథం బయటికి రావాలన్న విషయం ఏంటిదో తెలుసుకోండి. నేను చెప్తా అండి, నాకు తెలుసు విషయం అని. నేను తెలుసుకున్నా, సంవత్సరాల తరబడి తెలుసుకున్నా. నేను వెతుకులాటలో భాగంగా తెలుసుకుంటూనే ఉన్నా. ఇప్పుడు కూడా తెలుసుకుంటాను. నేను నిత్య విద్యార్థినే ఆయన దత్తప్రభు దయ వలన. నేను తెలుసుకున్న విషయము చాలా మందికి ఎన్నో దారిలో ఎన్నో మాధ్యమాల ద్వారా నేను చెప్పి చాలా మందిని దత్తప్రభు ఆశీర్వాదంతో ఆయనే మార్చండి, నేను కాదు, నా ద్వారా వాళ్ళని మార్చడం జరిగింది. అదే ఇప్పుడు పెద్ద మొత్తంలో చేయాలన్న శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతోనే ఈ ఓం దత్త ఛానల్లో మనం ఈ వీడియోస్ అన్ని చేసుకోవడం జరుగుతుందండి. నేను చాలాసార్లు చెప్పిన నాదేం లేదండి, ఆయన ఆశీర్వాదంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దారుణం. మీరు దాన్ని స్వీకరిస్తూ మీరు స్ప్రెడ్ చేయండి, తెలపండి అందరికీ. నా వీడియోస్ స్ప్రెడ్ చేయమని మీకు చెప్పడం లేదండి, మీరు అర్థం చేసుకున్న విషయం చెప్పండి. నిస్వార్థంగా, నిరాడంబరంగా, కనీసం సద్గంధాలు పారాయణం చేయమని చెప్పండి, మంచి వీడియోస్ వినమని చెప్పండి. ఎవరైనా మంచి వీడియోస్, కన్ఫ్యూజ్ కాని వీడియోస్ ఉంటే వినమని చెప్పండి. మీరు విని మీకు అర్థమైన విషయం మీరు నేర్పించండి. చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్కి కానీ మీ దగ్గర వాళ్ళకు మీకు నచ్చిన వారికి చెప్పండి. తప్పేం లేదండి. లాస్ట్ శ్రీ గురుచరితామృతం చదువుమని కూడా చెప్పొచ్చండి. దత్తప్రభు ఆశీర్వాదం ఉంటేనే మీరు చెప్పగలుగుతారు. మీరు చెప్పుతారు అంటే ఆ వ్యక్తి కూడా ఆయనకు అదృష్టం ఉంటే స్వీకరించి చదవగలుగుతారండి. ఎందుకంటే నా స్వానుభవం అండి, అనుభవం చెప్తున్నాను ఇదంతా. నేను పట్టిగా నేను ఏదో క్యాజువల్గా విషయం ఏదో చెప్పాలన్న విషయంతో కాదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను గ్రంథాలు తీసుకొచ్చి
శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము పిఠాపురం వెళ్ళి తీసుకొచ్చి చాలామందికి ఇవ్వడం జరిగిందండి. సిద్ధమంగళ స్తోత్రం నామినేషన్ అవన్నీ ఎప్పుడో రామస్వామి బాబా గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన అవన్నీ తీసుకొచ్చి చాలామందికి ఇచ్చాను నేను. గోపాల్ బాబా గారు ఉన్నప్పుడు కూడా వారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నా, నేను సద్గంధాలు ఇస్తున్నా, కానీ చదవడం లేదండి చాలామంది. దత్తార్పణం చేయకూడదు, నేను చేయడము నా బాధ్యత. ఒక ఆత్మను ఉద్ధరించాలి, వారికి నేర్పాలి, నాకు తెలిసిన విషయం అని ఇచ్చిన, మంచి జరుగుతుందని ఇచ్చినండి అంతే. అయితే ఆ తర్వాత కూడా ఒక మంచి గ్రంథం అంటే నేను స్టార్టింగ్ చదివింది ఒక బుక్ అండి, శ్రీ గురుచరితామృతం. మనం ఒకరిని అనడం నాతో కాదు కాబట్టి నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం లేదండి. ఆ గ్రంథంలో సంపూర్ణంగా లేదు అని మళ్ళీ ఒక కొత్తగా అందరు శోధించి, గురువులు పెద్దవారు శోధించి మరాఠీలో ఉన్న ఆ ఛందోసులు అంటారు వాటిని, ఛందోసులు అంటే శ్లోకం, వాటిని మళ్ళీ చెక్ చేసి మంచిగా గీతా ప్రెస్ వారు, గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారు మంచి గ్రంథాన్ని తయారు చేశారండి. చాలా అందులో శ్లోకాలు, ప్రతిదీ శ్రీ గురు దత్తప్రభుల గురించిన ఇన్ఫర్మేషన్, శ్లోకాలు, ఆ స్తోత్రాలు, గోర కష్టోద్ధారణ స్తోత్రం, శతనామావళి, దత్తప్రభు గురించిన ఇన్ఫర్మేషన్, చాలా పెద్ద మొత్తంలో ఇన్ఫర్మేషన్ ఉందండి, శ్లోకాలతో సహా ఉంది. అంత కొద్దిగా పెద్ద మొత్తంలో ఉంది. ఆ గ్రంథం కూడా నేను చూడడం జరిగిందండి, తెలుసుకొని నేను తీసుకొచ్చుకొని నేను పారాయణం చేసిన, చాలా బాగా ఉంది ఇన్ఫర్మేషన్ అని తెలుసుకొని ఆ గ్రంథాన్ని అందరికి ఇవ్వాలని నేను ఫేస్బుక్లో ఈ గ్రంథం కావాలన్న వారు నాకు కామెంట్లో మీ అడ్రస్ పెడితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నా విత్ పోస్టల్ ఛార్జెస్ సహా నేనే పెట్టుకొని మీకు పంపిస్తా అని నేను పోస్ట్ చేయడం జరిగింది ఫేస్బుక్లో. ఇప్పుడు కూడా పోస్ట్ ఉంది, పంపిస్తున్నా. కానీ నేను ఆశించినంత రాలేదండి. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ పెద్ద మొత్తంలో బుక్స్ ఇచ్చి పెట్టుకున్నాను ఇంట్లో. అది వారు ఎవరైతే బుక్ స్టాల్ వారు ఉంటారో, గీతా ప్రెస్ వారి బుక్ ఒక 10% అమౌంట్ ఎక్కువ తీసుకుంటాండి వారికి ఆ బుక్ మీద ఉన్న ప్రైస్ కన్నా. అయినా కానీ తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇంట్లో. ఇంకా కావాలి తెచ్చిపెట్టని చెప్పిన చాలా మందికి దత్తక్షేత్రం వెళ్ళిన వారికి ఆ శ్రీ గురుచరితామృతము గీతా ప్రెస్ వాళ్ళకి పంపిస్తూ ఇది తీసుకోండి బాగుంది అని కూడా చెప్తూ వారితో పారాయణం చేపించడం జరిగింది, జరుగుతుంది కూడా, ఇప్పుడు కూడా ఇస్తున్నా. అయితే పారాయణము చెయ్యాలి దత్తార్పణం జయ గురుదత్త. నేనేం చెప్పబోతున్నానంటే, నేనైతే ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసినో చాలా వస్తాయేమో అనుకుంటే కాలేదండి. నేను దొరకబట్టి అంటే దత్తబంధులను తీసుకువెళ్ళి, దత్తక్షేత్రాన్ని తీసుకువెళ్ళి, ఇగో ఈ దత్తప్రభు ఇట్లా ఉంటుంది, ఇక్కడ మొక్కండి, మీరు మీ కోరికలు తీసుకోండి, దత్తప్రభు తత్వం ఇది అని చెప్తూ వారిని కన్విన్స్ చేసి వారిని ఒప్పించి వాళ్ళ గ్రంథం ఇవ్వడం జరిగింది. అట్లా కూడా జరిగింది యథార్పణం. అయితే నాకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే, వారు పారాయణం చేయడం లేదేమో అని అనుకుంటున్నాను. చేస్తే దత్తార్పణం సంతోషం. ఇలా కూడా చేయడం జరిగిందండి. నేను అలా చెప్తూ ఉంటే చెయ్యండి అంటే చాలా తక్కువ మంది చేస్తుండ్రు. అదే శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో వాళ్ళ ఇంటికే తెలియంది, వాళ్ళు చదువుతలే ఇంటికి వెళ్ళాం కూడా. అలా జరుగుతుందండి. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా, మీరు చెప్పినంత మాత్రాన శ్రీ గురుచరితామృతం చదువుకోండి అని చెప్పినంత మాత్రాన మీరు తీసుకుపోయి మీరే పర్సనల్ మీ డబ్బులతో తీసుకొని వెళ్ళి ఇచ్చినంత మాత్రాన వారు చదవాలని లేదండి. దత్తార్పణం చేయకూడదు. చదవాలని రూలేం లేదండి, వారి ఇష్టం. వారి ఆత్మను ఉద్ధరించుకోవడం, వారి జన్మ యొక్క రహస్యం తెలుసుకొని ముందుకెళ్ళాలని వారికి ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు వారు చేస్తారండి. వారింటికి గ్రంథం వచ్చినా కూడా చేయలేరంటే దత్తార్పణం కదండి, మనం ఏం చేయగలం చెప్పండి. అలా జరుగుతుంది. కానీ మనమైతే దత్తప్రభుదేవ వల్ల చెప్పాలి, ఇవ్వాలి. మనం పాజిటివ్గా చేస్తుండే అనుకుంటున్నాం, నాకు తెలియదు కదా. అందరూ తీసుకున్న వాళ్ళందరూ చేస్తుండే కావచ్చు దత్తార్పణం. అయితే ఆ గ్రంథం వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా చాలా మంచి జరుగుతుంది వాళ్ళకు. దత్తార్పణం ఇది కూడా వినండి, చాలా మంచి జరుగుతుంది. ఆ గ్రంథం గురించి చెప్పి వారికి కొని ఇచ్చినా సంతోషం, లేదు అంటే వారిని కొనుక్కోమని చెప్తే చాలామంది కొనుక్కోకపోవచ్చు. ఎందుకంటే తెలియదు వారికి. చెప్పండి.
లేదు అంటే మన ఓందత్త ఛానల్లో ఉన్న పారాయణాలు ఉన్నాయండి. పారాయణం ఉంది. ఫస్ట్ మన ఛానల్ స్టార్ట్ చేసిందే శ్రీ గురు చరితామృతం పారాయణంతోనండి. అందులో ఉన్నాయి కూడా వినమని చెప్పండి. ఎందుకంటే బుక్ తీసుకొచ్చుకోవడములో వారికి దాని ఏమంటారంటే ఆలసత్వం కానీ, బుక్ స్టాల్కి వెళ్ళాలి దొరికితే అంటారా, అట్లా ఎన్నో నాకు వచ్చిన క్వశ్చన్స్ అండి. ఇవన్నీ నేను ఇవ్వనట్లేను. అయితే తీసుకొచ్చుకొని వారు చదువుతారా లేదా వారి ఇష్టం. ఒకవేళ వినడం అంటే ఈజీ కదా అని శ్రీ గురుదత్త ప్రభువులు నాతో పారాయణం చేయించిండు అని నాకు తెలిసిన విషయం. జయ గురుదేవదత్త. అయితే వినమానండి. లేదు ఇంకా సింపుల్గా విషయం అంటే ఇంకొక సింపుల్ అంటే చాలా తొందరగా జరిగేది. గూగుల్లో సెర్చ్ చేసి శ్రీ గురు చరితామృతం పీడిఎఫ్ తెలుగు కానీ ఏ భాషలో ఆ భాషలో ఉంటాయండి. డౌన్లోడ్ చేసుకోనండి. శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం, శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు యొక్క సంపూర్ణ చరితామృతం కూడా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చదవమనండి. మొబైల్ అయినా పర్లేదు, సిస్టమ్లో అయినా పర్లేదు. పారాయణం కాదు, తెలుసుకుని చదవమనండి. చదివినాక పారాయణం చేయాలి అన్నప్పుడు గ్రంథం తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చొని దేవుడి దగ్గర కూర్చొని చదవాలండి. అంటే దేవుడి దగ్గర కూర్చొని చదవాలండి అంటే మీరు తెలుసుకునే కొరకు కాదు. తెలుసుకునే కొరకు మీరు ఎలా అయినా వీడియోస్ వినొచ్చు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చదవచ్చు. మీ కోరికల కొరకు, మీరు ఇంకా ముందు అడుగు వేసే కొరకు పద్ధతి ప్రకారంగా ఇంట్లో కూర్చొని దేవుడి దగ్గర పెట్టి చదవాలండి. అప్పుడు మీకు పురోభివృద్ధి అంటే మీ అభివృద్ధి జరుగుతుంది. అది చదువుతూ సాధన చేయండి. అప్పుడు జరిగే అద్భుతాలు చూడండి. నాకు జరిగిన అద్భుతాలు మీకు కూడా ఎవరికి అద్భుతాలు ఎలా జరగాలో దత్తప్రభు ఆశీర్వాదం, ఆయన దయ మనమైతే చేసుకోవచ్చు. ఇది నేను చెప్పే విషయం అండి. మీరు శ్రద్ధగా విని తెలుసుకొని సరైన మార్గం నడవండి. మనకు జరిగే మంచి విషయాలను పంచుకోండి ఇతరులకు. వాళ్ళందరూ మన ఆత్మబంధువులే అండి. వారిని శ్రీ గురు దత్తప్రభులు ఉద్ధరించాలి ప్రతి ఒక్క ఆత్మను అని శ్రీ గురు దత్తప్రభుల యొక్క ఆలోచన. అంటే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ యొక్క వారి యొక్క కార్యక్రమంలో మనం భాగమవుతున్నామండి. అర్థమైందండి? పరమాత్ముడు చేసే పని ఆయనే ప్రతి ఆత్మను ఉద్ధరించి తీసుకొని వెళ్ళాలని శ్రీ గురుదత్త ప్రభులైన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ యొక్క ఆలోచన, వారి ప్లాన్. వారు తీసుకొని వెళ్తారు. అందులో శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ యొక్క పనిలో మనం పాలు పంచుకుంటున్నాము. ఎంత అదృష్టం అండి. అది ఎంత సంతోషపడతారైనా అది గుర్తుంచుకోండి. ఆ పనిలో మనం వెనుకకు వెళ్ళొద్దండి. ఎంత వీలైతే అంత చెప్పండి. వినడము వినకపోవడం అనేది దత్తార్పణం అంటే దత్తప్రభుదయ. చెప్పడం మాత్రం మన బాధ్యత. ఇది గుర్తుపెట్టుకోండి. చెప్పడము, మనకు తెలిసిన విషయము తెలియజేయడము మనం అదృష్టం. మనం చాలా అదృష్టవంతులం. చెప్తున్నాం అంటే అర్థం ఏంటండి? అదృష్టం అంటే ఎట్లా అంటున్నా అంటే మీకు తెలిస్తేనే కదండి మీరు చెప్పేది. అంటే మీరు స్వీకరించగలిగినరు, ఆయన ఆశీర్వాదం వచ్చిందన్నట్టే కదా. ఇదే అండి, ఆశీర్వాదం వచ్చింది నాకు అన్న విషయం అక్కడే అర్థమవుతుంది. మీరు తెలుసుకొని ఇతరులకు చెప్తున్నట్టే మీకు ఆశీర్వాదం వచ్చినట్టే. ఎంత అరగంట గంట లేపాల్సిన అవసరం లేదండి. 10 నిమిషాలు మీకు తెలిసింది చెప్తే దత్తార్పణం జయ గురుదేవదత్త మనకు వస్తుంది. మనకు జరుగుతాయి. అలాగే ధ్యానం కూడా చేస్తూ ఉండండి. మీరు ధ్యానం చేసేవారు 100% చెప్తారండి. ధ్యానము చేసిన వారు 100% మీరు ఇతరులకు చెప్తారు. మీరు ఖచ్చితంగా మీరు పుణ్యాత్మలు అవుతారు, పుణ్యవంతులవుతారు. ఇది సత్యం అండి. ఎందుకంటే ధ్యానం సద్గ్రంథ పారాయణం చేస్తూ సద్గ్రంథం చదువుతూ మీరు ఎవరైతే ధ్యాన సాధన ఉంటారో వారికి ఖచ్చితంగా వారు ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయండి. మీరు ఆ అదృష్టవంతులు మీరు కావచ్చు. లేదు అంటే స్వేచ్ఛ ఉంది మనకు, పరమాత్మ ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని మీరు తెలుసుకొని మీరు వెతికి మీరు మీ ప్రయాణం సాగించవచ్చు. అంత అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే శ్రీపాద శ్రీ వల్లభుల ప్రభుల యొక్క ప్రాజ్ఞ మొత్తం వారిదే నడుస్తుంది కాబట్టి మీరు ఎంత తొందరగా ఇట్లా ఒక్కసారి ఒక్క అడుగు వేస్తేనే మీకు అన్ని జరుగుతాయి. అన్ని అవకాశాలు మీకు ముందుకు వస్తాయి, తెలుసుకునే అవకాశాలు. కాబట్టి మీరు తెలుసుకోండి. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పాత్రులు కండి. మీరు మీ చుట్టుపక్కల వారిని కూడా బాగు చేసే ప్రయత్నంలో మీరు కూడా చెప్పండి.
ఇది చాలా గోప్యమైన విషయమే, చెప్పండి అనే విషయము. అంటే మీరు తెలుసుకొని చెప్పాలి. దత్తార్పణం ఆయన చెప్పడం జరిగింది, దత్తప్రభ చెప్పించండి ఈ విషయం నాకు, మీరు కూడా చెప్పండి. ఆయన అనుగ్రహంతోనే, ఆయన ఆశీర్వాదంతోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. నేను నిమిత్త మాత్రం అండి. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఎంత ప్రయత్నం చేస్తారో అంత ప్రయత్నంలో, ఏ ప్రయత్నంలో లోపం లేకుండా మీరు ఎంత విషయం తెలుసుకోవాలనుకుంటారో అంత విషయం తెలుసుకునే అవకాశాలు చుట్టుపక్కల చాలా ఉన్నాయండి. మంచి విషయాల గురించి, చెడు విషయాలు కూడా అవకాశాలు బాగానే ఉన్నాయి. వాటిని పక్క పెట్టండి, మంచి విషయాలు మాత్రం తెలుసుకోండి. ఇతరుల మంచి కోరడం నేర్చుకోండి. మీరు ఇతరుల మంచి కోరడం నేర్చుకొని ఇతర ఆత్మలు బాగుపడాలని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీకు పరమాత్మ యొక్క ఆశీర్వాదము, వారి యొక్క కాస్మిక్ ఎనర్జీ అంటారా ఇంకేదంటారా రిసీవ్ అవ్వడం జరుగుతుందండి. కొద్ది మొత్తంలో జరుగుతుంది. అదే ధ్యానం చేస్తే ఎక్కువ మొత్తంలో వస్తుంది. ఇది విషయం అండి. ఈరోజు మనం ఇంతమంది వీడియోను మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుకొని ఇచ్చే అదృష్టాన్ని శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అయిన దత్తప్రభు కలిగించినందుకు వారికి కోటి సాష్టాంగ దండప్రభులు, కోటి కృతజ్ఞతలండి. మీరు ప్రశాంతంగా వీక్షించి కొద్దిగా వినండి, మీరు మూగండి. మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర, దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణారవిందార్పణ వస్తు. దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.